హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. అందరి ఇళ్లల్లో సాధారణంగా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి. మనకి పునుగులు కావాలంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. ఏ టైంలోనైనా సరే కేవలం ఇంట్లో ఉండే పిండితోనే పునుగుల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ నేను 2 కప్పుల ఇడ్లీ పిండికి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండిలో ఇప్పుడు బేకింగ్ సోడా కొంచెం 1 పావు టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోసల పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 1 పావు గంట సేపు పక్కన పెట్టేసి నానపెట్టేయాలండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పునుగులుగా వేసే ముందు ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక కొంచెంగా పిండి తీసుకొని చిన్ని పునుగులుగా వేసుకోవాలి. వీడియోలో చూపిన మాదిరి. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి అయినా వేసుకోవచ్చు, లేదా చిట్టి పునుగులు కావాలంటే చిట్టి అయినా వేసుకోవచ్చండి. పూర్తిగా మీ ఆప్షనల్ ఇది. వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి కదపాలండి. ఒక 2 నిమిషాల తర్వాత కదిపితే మనకి ఈ విధంగా పైకి వచ్చేస్తాయి. తర్వాత పునుగుల గరిటెతో అటు ఇటు కదుపుతూ చక్కగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలండి ఒక బౌల్లోకి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిట్టి పునుగులుగా వేసుకొని అవి అంతా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ఇంకా వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూశారు కదండి పునుగుల్ని ఎలా చేసుకోవాలనేది. కేవలం ఇంట్లో ఉండే ఇడ్లీ పిండి ఇంకా గోధుమ పిండితోనే అప్పటికప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా పునుగుల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఉదయం కానీ సాయంకాలం కానీ టిఫిన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా పిల్లలు అడిగినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పునుగులు వేసుకోవచ్చండి. ఇంకా దీంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు. కాస్త జీలకర్ర, కరివేపాకు అలాంటివి వేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.